హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఇవాళ బున్ను బాబుకి అయితే స్విమ్మింగ్ అండ్ స్నానం రెండు చేయించాల్సిందే. మరి న్యూ ఇయర్కి మనం ఫ్రెష్గా ఉంటేలా వాడు కూడా ఫ్రెష్గా ఉండాలి కదా. చిన్నప్పుడు ఎప్పుడో తీసుకొచ్చానండి ఈ ప్లేస్కి. అప్పుడు బాగానే స్విమ్ చేశాడు ఫస్ట్ టైం. మరి ఇవాళ ఎంత బాగా స్విమ్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తాడో చూద్దాము. అలాగే మధ్యలో వాడి ఫీలింగ్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఏంటో స్విమ్మింగ్ పూల్లో వేసే ముందు ఈ అన్న ఎవరో నాకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేయించేస్తాడు. నా గబ్బేదో నేను ఎంజాయ్ చేస్తున్నా కదా, నాకేంటి బాధలు. బ్రూనో గో. నా బాడీ స్మెల్ ఏదో నాకు చాలా హాయిగా ఉంది కదా, ఏంటి న్యూసెన్స్ నాకు. అమ్మో నాకు వద్దు బాబు, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నాకొద్దు వద్దు వద్దు, నాకొద్దు, నేను రాను. నాకు అవసరం లేదు నీ స్నానం, వద్దు, నువ్వు వద్దు, నేను రానంటే రాను. కప్ కప్ దా. గుడ్ బాయ్, గుడ్ బాయ్. ద వాటర్ వాటర్ టాయ్స్ వేద్దామా? జాగ్రత్త. వావ్, గుడ్ 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 గుడ్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. గుడ్ బున్ను, సూపర్ సూపర్ సూపర్. ఇబ్బంది పడితే తీసేద్దాంలే, జస్ట్ కొద్దిసేపు ఉంచి. వాడు సరిగ్గా ఫుడ్ తినలేదుగా. బున్ను కన్నా విజిలింగ్ విజిలింగ్ సౌండ్స్. ఏంట్రా బాబు నాకు ఈ కర్మ అన్నట్టు చేస్తున్నాను. వావ్, ఇలాంటి బొమ్మలు ఎప్పుడో చూసా చిన్నప్పుడే. ఇప్పుడు బిగ్ అయిపోయాను, నాకు అవసరం లేదు. చేద్దామా, మళ్ళీ చేద్దామా? చిన్న బ్రేకా? చిన్న బ్రేక్ తీసుకుందామా? ఓకే ఓకే ఓకే. ప్రశాంతంగా ఇంట్లో అన్నం తిని బొజ్జుని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూస్తా. ఏంటి నాకు ఈ టార్చర్? తొక్కలో స్విమ్మింగ్ ఎవరికి కావాలంట? ఇంట్లో ఉంటా కదా హ్యాపీగా. సరేలే, వీళ్ళు ఎలాగో నా మాట వినట్లేదు, కొద్దిసేపు బొమ్మతో అన్న ఆడుకుందాం. ఓయ్ గుడ్ బాయ్, లవ్లీ, సూపర్ సూపర్. బును చేద్దామా? ఇంకా చేద్దామా? స్నానం చేద్దామా? ఏమ్మా బును బాబు, స్నానం చేసేద్దామా? 2 రౌండ్లు చాలా అన్నాను కదా నా. వద్దు, నాకు ముచ్చటగా 3 ప్రదక్షిణలాగా 3 మునగల్లాగా. నాకేంటిది ముచ్చటగా 3వ రౌండ్ స్విమ్మింగ్? నాతోటి కాదు బాబో. దానా నా స్నానం స్నానం ఇదిగో నాన్న. ఇప్పుడు నా ఫేవరెట్. ఇచ్చేసాను. ఇప్పుడు ఎక్కేటప్పుడు అప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది నాకు, నరకంలో ఇలా నేను ఇక్కడ ఇలా వేస్తారని. ఇక్కడండి డాగ్ పూచ్, సారీ లిటిల్ పూచ్ అనే ప్లేస్ అనమాట. ఇది మా ఇంటి నుండి ఒక జస్ట్ 10 minutes డ్రైవ్.
సో బేసిక్గా స్విమ్మింగ్ చేయించి స్నానం చేపిస్తే 1000 రూపీస్ అనేది ప్లాను. ప్రీమియం ప్లాన్స్ ఉన్నాయి. మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చే బాడీ వాష్ పెట్టి చేపిస్తే 2 వీక్స్ వరకు కూడా ఎఫెక్టివ్గా ఉంటుందంట స్మెల్ అదంతా కూడా. సో మేమైతే 1200 ప్లానే తీసుకున్నాము. చూద్దాం వాడు ఎంతవరకు ఎంజాయ్ చేస్తాడని. ప్రస్తుతానికైతే స్నానం అవుతుంది. వాడు ఎలా ఫీల్ అవుతున్నాడో ఏంటో మీరు కూడా చూసేయండి. అబ్బా రుద్దు రుద్దు ఇంకా రుద్దు, భలే సమ్మగా ఉంది. ప్రీమియం బాత్ అంట, ప్రీమియం బాత్ ఏమీ కాదు. 1000 రూపీస్ది 1200ది సేమ్ షాంపూ. నాకు గుర్తుంది పోయినసారి వచ్చినప్పుడు వాడింది ఇదే. ఏం పెద్ద ఏం డిఫరెన్స్ అనిపించలేదు నాకు. ఈ చేయించినాడేమో సగంలో స్నానం వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు ఫోన్ వచ్చిందని. ఈ మా అక్క మా అమ్మకేమో డోర్ తీయడం రాదు. నా పరిస్థితి ఏంటి? నా జీవితం అంతా ఇక్కడ ఉండాలా ఏంటి? అమ్మయ్య వచ్చాడు, థ్యాంక్ గాడ్. ఏంటి బయటేమో శబ్దాలు వస్తున్నాయి. ఏదో తెల్లగా ఒక బుజ్జి కుక్క పిల్ల వచ్చింది, భలే క్యూట్గా ఉంది అని మా అక్క ఏంటో చెప్తుంది మా మమ్మీతోటి. అర్జెంటుగా ఒక లుక్ వేసేయాలి. అది ఏమంత ముద్దుగా ఉందని సొల్లుగా అర్చుకుంటా చూస్తున్నారు మమ్మీ. ఆ ఏజ్లో నేనే చాలా బాగున్నాను. నలుపు నారాయణుడు మెచ్చు, ఎరుపు ఏ యాదవ్ మెచ్చుమా. ఎందుకని తెగబడిపోయి చూస్తున్నారు దాన్ని? ఇటు రెండే హే, నా జోలు పట్టించుకోండి. నా సంగతి ఏంటో చూడండి, చలేసి వస్తున్నాను. ఓకే కమ్ 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 గుడ్ 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 గుడ్. వామ్మో ఇదేంటో చిన్నప్పుడు జారుడు బల్లలాగా ఉంది. భయపడి సస్తంటే వీళ్ళేంట్రా బాబు రారా అంటున్నారు. అమ్మయ్య వచ్చేసాను. అమ్మయ్య వచ్చేసాను మమ్మీ. ఏంటి బయట ఏంటో కుక్క పిల్లతో ఆడుతున్నారు కదా, ఏదా కుక్క పిల్ల, నేను కూడా చూద్దాం కాసేపు. అబ్బా ఇప్పుడు ఆ పక్క రూమ్లో గబ్బు కొడుతుంది, అక్కడికి లాక్కెళ్తున్నాడు నన్ను. నేను రాను భయ్యా, బలవంతంగా తెచ్చి నన్ను ఈ టేబుల్ మీద కోలేసేసాడు బాబోయ్. వీడు ఓవర్ యాక్షన్ కాకపోతే నార్మల్ మంచి కాటన్ తువాల్తో తుడిస్తే ఆరిపోనా, చెవులు పగిలిపోతున్నాయి ఈ రోదంతో. ఆ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి ఇల్లు క్లీన్ చేసుకునే వ్యాక్యూమ్తో నన్ను క్లీన్ చేస్తున్నాడు. చిచ్చి. ఇంకా ఆపరా బాబు, లేట్ అయితే ఆ బయటను కుక్క పిల్లని తీసుకునేటట్టున్నారు మా అమ్మాళ్ళు. ఆహా అలా చంకల కింద ఆరబెడుతుంటే భలే సమ్మగా ఉంది బ్రో. ఈ చంక కూడా ఆరబెట్టు. అబ్బా భలే సూపర్గా ఉంది. ఏంటి వెనక్కి వెళ్తున్నాడు ఏంటి? ఇప్పుడు అవసరమా ఆ ప్లేస్లో పెట్టడం? అరే బాబు ఆగరా బాబు, చక్కల గింతలు వచ్చేస్తున్నాయి. ఏంటి అక్కడికి వెళ్తున్నావు ఏంటి? వామ్మో మమ్మీ టెన్షన్గా ఉంది, రావే బాబు. ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నాడు మిషన్ని. అమ్మా రావే, ఎక్కడ చచ్చారే మీరు? రండి నన్ను కాపాడండి, చచ్చిపోయేటట్టున్నాను వీడి చేతిలో. అరే ప్లీజ్ రే, నాకేం చెవుల్లో గుబులు లేదు, నాకు చెవుడు లేదు. ఎందుకురా చెవులు అంత ఘనం, చెవుల లోపలికి ఏళ్ళు పెట్టి క్లీన్ చేస్తున్నావు? ప్లీజ్ బాబు వదిలేరా నాయన, నీకు నమస్కారం. జీవితంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తే చెప్పుతో కొట్టు, నన్ను వదిలేరా బాబు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఫైనల్గా నా కొంపకు నేను వచ్చాను. అమ్మయ్య టెన్షన్ వచ్చి చచ్చాను. ఎక్కడ తెల్లకొకని తెచ్చుకుంటారో నన్ను వదిలేసి అని చెప్పి. వాడేమో రూమ్లో వేసి తలుపులు వేస్తాడు ఏకంగా. ఇంకా నయం రూమ్లో నన్ను ఏం చేయలేదు. అసలే 6 అడుగులు అందగాని. ఏంటా సౌండ్? నా కోసం వండుతున్నారా మీరేమన్నా? ఏంటో వంటింట్లో నుంచి శబ్దాలు వస్తున్నాయి. సౌండ్. చికెన్ బిర్యానీ పులావ్. ఓ కుక్కర్ పెట్టారా? కుక్కర్ పెట్టారంటే ఇంకేంటి, చికెనే. సరే తొందరగా తీసుకొస్తే తిని పెడతా. అసలే నిద్ర వచ్చేస్తుంది. ఏంటక్క ఏకాదశి పౌర్ణమి ఇవన్నీ మీకు, నాకు కాదు. ఇప్పుడు ఆ కొత్త ఫిట్టింగ్స్ పెట్టి నా పొట్ట కొట్టమాక, పక్కకెళ్ళి పడుకోపో. హ్యాపీగా చికెన్ వండుతుంటే ఏకాదశి పౌర్ణమి అని చెప్పి సోది సిద్ధాంతాలు చెప్పమాక. నీ కుక్కర్ విజిల్ మండ. ఇప్పుడు అది విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయి తెల్లారుతుంది మీరు తెచ్చేసరికి. ఈలోపు ఒక నాపేసి లెగుస్తాను కానీ మెల్లగా తీసుకొచ్చి ఆరబెట్టి నన్ను నిద్ర లేపండి, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఓకేనండి, గున్నుగాడు మీకు నచ్చాడా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.